ఉండొచ్చు. రెండోది లేట్ ఆన్సెట్ ఆస్తమాస్ వచ్చినట్టయితే అడల్ట్ ఏజ్‌లలో ఈస్టోఫిలిక్ వెరైటీ ఆఫ్ ఆస్తమా అని ఉంటది. ఇది యూజువల్‌గా 20-40 ఇయర్స్‌లో వస్తది. అట్లనే ఆక్యుపేషనల్ ఆస్తమా అంటే మీరు చేస్తున్న పని బట్టి కూడా కొంతమందిలో లేట్ ఆన్సెట్ ఆక్యుపేషనల్ ఆస్తమా రావచ్చు. ఇకపోతే కొంతమందిలో న్యూట్రోఫిలిక్ ఆస్తమా అని ఉంటుంది. అది కొంచెం డిలేడ్ అంటే పెద్దవాళ్ళలో ఎక్కువగా వస్తూ ఉంటది. దీన్ని మనము వేరియస్ టెస్టులు చేసినప్పుడు అది ఏ టైప్ ఆఫ్ ఆస్తమా, వాట్ ఫీనోటైప్ ఆఫ్ ఆస్తమా, వాట్ ఎండోటైప్ ఆఫ్ ఆస్తమా అనేది మనము డయాగ్నోస్ చేయవచ్చు. స్ట్రెస్ అనేది ఒక ఇంపార్టెంట్, నేను ఇంతకుముందు చెప్పినట్టు స్ట్రెస్ అనేది కెన్ బి ఏ ట్రిగ్గర్. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆస్తమా ట్రిగ్గర్స్ చాలా రకాలు ఉంటాయి. లైక్ డస్ట్, పోలెన్స్, అట్లానే మౌల్డీ హే, ఎక్స్పోజర్ టు ఫంగస్ లైక్ మౌల్డీ హే. వీటితో పాటు ఒక్కొక్కసారి స్ట్రెస్ కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఆ ట్రిగ్గర్గా ఉండొచ్చు. స్ట్రెస్ అనేది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఆస్తమాని ప్రేరేపిస్తుంది. డైరెక్ట్లో స్ట్రెస్ కెన్ యాడ్ టు ద ఇన్ఫ్లమేషన్ ఇన్ ఆస్తమా. అంటే ఇప్పుడు ఆస్తమా నేను ముందు చెప్పినట్టు ఇట్స్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్. సో ఆ ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువ చేయొచ్చు. ఇండైరెక్ట్గా ఏంటంటే స్ట్రెస్ అనేది మీకు ఆస్తమా సెన్సిటివిటీని పెంచుతుంది. అంటే మీరు ఒక వేరే ట్రిగ్గర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ ట్రిగ్గరు ప్లస్ స్ట్రెస్ రెండు ఉన్నట్టయితే మీకు ఆస్తమా అటాక్స్ వచ్చే అవకాశం ఇంకా ఎక్కువ. డిపెండింగ్ అపాన్ వాట్ టైప్ ఆస్తమా మనము కొంతవరకు పరిష్కారం ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా అయితే ఆస్తమా ఇస్ అ కంట్రోలబుల్ డిసీజ్ లైక్ బీపీ అండ్ షుగర్. మీరు రెగ్యులర్గా మందులు వాడుకోవాల్సి వస్తుంది. హైపర్ టెన్షన్కి, డయాబెటీస్కి ఎట్లయితే మందులు వాడతామో ఆస్తమాలో కూడా ఇన్హలర్స్, ఎస్పెషల్లీ ఐసిఎస్ స్టిరాయిడ్ ఇన్హేలర్ కార్టికోస్టిరాయిడ్స్ కంట్రోల్ కోసం వాడాలి. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ఆస్తమా పేషెంట్స్ రిక్వైర్స్ దాట్. వెరీ ఫ్యూ పేషెంట్స్ ఇఫ్ దట్ టు బి అలర్జిక్ ఆస్తమా ఉన్న వాళ్ళలో 1 or 2 అలర్జెన్స్ ఉన్నప్పుడు లైక్ డస్ట్ మైట్ కానీ కొన్ని ట్రీటబుల్ అలర్జెన్స్ ఉంటాయి. అవి ఇమ్యూనోథెరపీని కనుక వాడినప్పుడు వాళ్ళలో ఆస్తమాని మనము దాదాపుగా నిరోధించవచ్చు అనమాట. సో ఇమ్యూనోథెరపీ అనే ఒక అలర్జిక్ ఆస్తమాలో అలర్జెన్స్ కనుక చాలా తక్కువ ఉన్నప్పుడు, అంటే 1 or 2 అలర్జెన్స్కే మీకు కనుక ఆస్తమా అటాక్స్ అవుతున్నప్పుడు ఇమ్యూనోథెరపీ 3 నుంచి 5 ఏళ్ళ వరకు ఇవ్వడం ద్వారా మేజర్గా ఆస్తమాను కంట్రోల్ చేయవచ్చు.